సయాటికా గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సయాటికా అనే జబ్బు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సయాటికా నరం అనేది నడుం కాడి నుంచి కాలు వెనక భాగంలో పిరుదుల అడుగున వెనక భాగంలో నడుం కాడి నుంచి కాళ్ళ చివరి దాకా ఉంటుంది. ఈ సయాటికా నరం ఎక్కువగా నడవటం వల్ల, ఎక్కువగా నుంచొని పని చేయటం వల్ల, ఎక్కువగా అదే పనిగా నుంచోవటం వల్ల ఆ ఒత్తిడికి గురయ్యి అక్కడ ఆ సయాటికా నరంలోకి రక్త ప్రసారం అనేది రాకపోతే మనకి సయాటికా పెయిన్ అనేది ఎక్కువగా రావటానికి అవకాశం ఉంది. అంటే సయాటికా నరం వెనక భాగంలో ఉంటుంది, కాలు వెనక భాగంలో ఉంటుంది. దాంట్లో ఏదన్నా రక్త ప్రసారం తగ్గినప్పుడు మనకి సయాటికా పెయిన్, ఎక్కువ నడవటం, ఎక్కువ పని చేయటం, రెస్ట్ లేకపోవటం వల్ల రావటానికి అవకాశం ఉంది. ఒక్కోసారి ఇంజెక్షన్ అనేది చేసేటప్పుడు ఆ సయాటికా నరానికి తగిలినా కూడా సయాటికా పెయిన్ రావటానికి, సయాటికా అనే జబ్బు రావటానికి కూడా అవకాశం ఉంది. ఏంది, ఆ నరానికి తగిలితే ఇంజెక్షన్ చేసేటప్పుడు అది సయాటికా జబ్బు అనేది రావటానికి ఎక్కువగా అవకాశం ఉంది. అదే ఇది మామూలుగా వస్తే ఎక్స్రే తీసుకొని సయాటికా అని తెలిసిన తర్వాత మందులు వాడుకుంటే తగ్గిపోయింది. మరి దాన్ని తగ్గకుండా మనం మందులు వాడకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే అది ఎక్కువైపోతే మరి అది విపరీతమైన పోట్లు, మరి కరెంట్ లాగినట్లు లాగుతూ ఉంటుంది, మరి బాగా విపరీతంగా నొప్పి వస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీసి హాస్పిటల్లో ఉంచి మరి బెడ్ మీద కొనుక్కోబెట్టి ట్రాక్షన్ ఇస్తారు. అంటే ట్రాక్షన్ అంటే ఆ కాలుకి ఇసుక మూట కట్టి వేలాడదీస్తారు. అప్పుడు రోజు చేసినట్లయితే ఆ పెయిన్ అది బాగా ఎక్కువయ్యి బాగా ముదిరిపోతే అప్పుడు ఇంకా నొప్పి అనేది తగ్గుతుంది. ఇది సయాటికా కథ, సయాటికా జబ్బు యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.